గంట సేపు బయట పోరాడం వల్ల ఫోన్ చేసాడు నేనంటే బండి బియ్యాలు నీ దగ్గర ఉన్నాయా? జుట్టు ఇట్లా పడుతూ మీ రెండు చేతులు ఇంత రాటు ఇంత చేతిలో నాకు ఎవరికి మళ్ళా మేము హైదరాబాద్ ఇస్తాయి కావాలని చెప్పి హైదరాబాద్ తీసుకున్నా మేము గత కాలంగా మేమంతా రాయలసీమ అనేది ఒక గ్రూప్ గా ఉండేది. మేము హైదరాబాద్ నుంచి ముందు నుంచి ఉంది. మధ్యలో ఈ ఆశ్రయ నెల్లూరు ఆశ్రయం వచ్చేసి మా గ్రూప్ ఇది అన్ని ఊర్లకు పోయేది. అందరినీ మంచిగా కర్నూలు కావచ్చు, అనంతపురం కావచ్చు. ఆల్రెడీ అనంతపురంలో సంవత్సరం కింద జరిగింది. ఫోర్ టౌన్లో పాల్గొట్టేసి న్యాయం చేస్తే మీరు వాళ్ళ ఊరు పోకూడదు, మీరు వీళ్ళు రాకూడదు అని చెప్పినారు. అయినా కూడా మరి ఇప్పుడు సత్సాయి జిల్లా సపరేట్ మేము ఉన్నాము. మా కొద్ది మేము మా ఊర్లో ఉన్నాం. మేము వాళ్ళ ఊరికి ఏం విచారణ చేస్తే కూడా పోలేదు. అట్లా మా బ్యాచ్ కాదని చెప్పి మా ఇంటికి దూరి మా ఇల్లు అంతా పగలగొట్టి ఇంత గందరగోళం చేసినారు. అంటే 70-80 మంది వచ్చినారు. మేము ఉండే 5 మంది. బర్త్డే ఫంక్షన్ మా ఫంక్షన్లోకి వచ్చి వాళ్ళు దాంతో చేసుకున్నారు. మేమైతే వాళ్ళ దగ్గరికి పోలేదు. ధర్మవరం కడప రౌడీజం వాళ్ళది. అసలు ట్రాన్స్జెండర్స్ ఇట్లా కొట్లాడతారా? కాదు, వాళ్ళు రౌడీలు. ఇల్లంతా మగవాళ్ళందరూ చీర కట్టించి నైట్లు వేసుకొని వచ్చినారు. మేము అట్లా కాదే, మేము ట్రాన్స్జెండర్స్ ప్యూర్. అది అందరికీ తెలుసు, జనాలకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఎవరు నకిలీ ఏం తెలుసు, ఎవరు అసలు ఏం తెలుసు. మొత్తం వాళ్ళందరూ నకిలీ వాళ్ళే, ట్రాన్స్జెండర్స్ కాదు. ఇక్కడే నెల్లూరు కాస్ని గాడే సుదీప్ గాడే చేసేది అంతా. శిస్తు కట్టాలంటే ఎందుకు శిస్తు కడతాం? మేము మా అమ్మ కాడ పెట్టుకొని మేము సొంత మేము ఉన్నూరులో ఉన్నాం. మేము మా ఊళ్ళో తింటాం కానీ నెల్లూరు ఆశ్రయికి మేము ఎందుకు వెళ్ళా? శిస్తు వాళ్ళు చూసుకోవాలి. మా ఊళ్ళో చేయడము ట్రాన్స్జెండర్ కి ఇప్పుడే గౌరవం లేదని ఎంత బాధపడుతున్నారు ట్రాన్స్జెండర్. కొందరు సగం మంది మంచి వాళ్ళకు ఇట్లా చేసే వాళ్ళందరికీ చెడుకోర వస్తుంది జానకులు.